శుభోదయం. అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిన్ను అత్యధికముగా హెచ్చించుదును, నిన్ను ఆశీర్వదింతును అని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ఆయన అబ్రహామును పిలిచినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు అని సెలవిచ్చాను. ఆ వాగ్దానము అబ్రహాముకు మాత్రమే కాక విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క సంతానమై ఉన్న వారికందరికీ అనుగ్రహించబడినది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని సెలవీయబడుతూ ఉన్నది. ఆయన మనలను ఆశీర్వదించువాడు, హెచ్చించేవాడై ఉన్నాడు. మనము అనాథులము కాదు. మనము శ్రమ అనుభవించిన కొలది ఆయన మనకు గొప్ప ఆశీర్వాదములను ఇచ్చుచున్నాడు. ఆయన మాటలు ఎన్నడూ గతింపవు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఇంటిలోను, ఉద్యోగములలోను, పనులలోను, సేవా మార్గములలోను ఆయన మనలను హెచ్చించును. అట్టి జయకరమైన వాగ్దానములు మనకు అనుగ్రహించబడ్డాయి. నీ మీద పడు నీ శత్రువును యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు అంటూ ఇదే అధ్యాయము 7వ వచనములో చూడగలుగుతూ ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటూ 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో సెలవిస్తూ, మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునగాక అంటూ సెలవిస్తూ ఉంటాడు. మనలను ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా స్థాపించును. పాత నిబంధన కాలమందు యూదులు ఆయనకు స్వకీయ జనముగా ఉన్నారు. ఇప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడిన మనమే ఆయన ప్రతిష్ఠిత జనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అంటూ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనములో సెలవీయబడుతూ ఉన్నది. ఇట్టి మాటలు వింటున్న నీనా మనందరి జీవితాలలో ఆయన మనలను హెచ్చించి ఆశీర్వదించాలని ఆశించిన ఆయన మాట శ్రద్ధ కలిగిన వారమై వింటూ ఆయనకి బద్దులుగా జీవించాల్సిన అవసరత ఉన్నది. అట్టి ఆయన మాటలు వింటూ ఆయనచే ఆశీర్వదించబడి హెచ్చించబడగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెను ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే మమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించుదునని నీవు సెలవిచ్చావు. అట్టి ఆశీర్వాదము నీచే హెచ్చించబడగలిగినట్లు నీ మాట శ్రద్ధ కలిగిన వారమై వింటూ నీ మాటను బట్టి జీవించే ధన్యత, యోగ్యత మాకు ప్రసాదించి మీ ఆత్మతో నింపి స్థిరపరచుమని ప్రార్థిస్తా ఉన్నా. మాకు అనుగ్రహించిన ఈ దినమందు మేము చేసే పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండండి. నీ కృపతో నింపండి. ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి.
ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి వారిని ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడ్డలందరినీ దీవించుమని యేసునామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నా తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన తోడైండును గాక. ఆమేన్.